హరే కృష్ణ. ఈరోజు తులసి దగ్గర దీపం పెట్టడం వలన ఎటువంటి ఫలితం లభిస్తుందనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. చాలా గొప్ప కథ. ఈ కథ వినడం ద్వారా తులసి మొక్క దగ్గర దీపం పెడితే ఎటువంటి ఫలితం లభిస్తుందనేది పూర్తిగా మనం తెలుసుకోవచ్చు. పూర్వం దక్షిణ దిశలో యమనగరం అనే ఒక ఊరు ఉండేది. అయితే అక్కడ ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను చాలా పాపాత్ముడు. దుష్ట కార్యాల్లో మునిగిపోతూ ఉండేవాడు. అలాగే బ్రాహ్మణ కులాల్లో జన్మించినటువంటి వారిలో ఇతను చాలా నీచుడు. ధార్మిక కార్యాలకు కూడా దూరంగా ఉండేవాడు. పూజలు, జపాలు, ధ్యానం, ఆతిథ్యం ఇలా ఏ పని కూడా అతను చేసేవాడు కాదు. మద్యం సేవించడం, మాంసాహారం తినడం, అనైతిక కార్యాల్లో మునిగి తేలుతూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు. రోజు ఖాళీగా పని చేసుకోకుండా ఎప్పుడూ కూడా రాత్రిళ్ళు అనైతిక స్థలాలకు వెళుతూ ఉండేవాడు. అయితే ఇలా ఎన్నో సంవత్సరాలు పాపపు జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు కొన్ని తులసి ఆకులను సేకరించి వాటిని అమ్ముకోవడం ప్రారంభించాడు. తరువాత ఒకనాడు అతను తులసి ఆకులను సేకరించడానికై ఒక తోటలోకి వెళ్ళాడు. అక్కడే ఆకులు తెంచుతూ ఉండగా కాలరూపంలో ఉన్నటువంటి ఒక నల్లని పాము అతన్ని కాటేసింది. ఆ క్షణంలోనే అతని ప్రాణాలు పోయాయి. అతని మరణం తరువాత అతని దగ్గరకు యమదూతలు వచ్చి అతని ఆత్మను తీసుకుని వెళ్లారు. యమలోకానికి చేరినటువంటి ఆ బ్రాహ్మణుడు యమదూతల ముందు కన్నీళ్లతో విలపించాడు. ఓ యమదూతలారా, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నన్ను ఎందుకు చంపారు? నన్ను విడిచిపెట్టండి, నా ప్రాణాలను కాపాడండి అంటూ బిగ్గరగా అరిచాడు. కాని యమదూతలు, ఓ పాపాత్మా, నీ యొక్క దుష్కర్మల వలన నీకు ఈ శిక్ష పడింది. ఇక యమరాజు నిన్ను ఘోరమైనటువంటి నరకంలో పడవేయబోతున్నాడు అని చెబుతారు. యమలోకంలో చిత్రగుప్తుడు ఆ బ్రాహ్మణుడి యొక్క జీవిత లెక్కలనన్నింటినీ కూడా సమర్పిస్తాడు. ఓ ధర్మరాజా, ఇదిగోండి, ఈ బ్రాహ్మణుడు తన జీవితంలో కేవలం పాపాలను మాత్రమే చేశాడు. ఒక్క పుణ్యకార్యం కూడా ఏనాడు అతను చేసింది లేదు అని చెబుతాడు. యమరాజు ఆ దూతలతో, ఈ ఘోరమైనటువంటి పాపాత్ముణ్ణి నరకంలో వేయండి, తన కర్మల ఫలితాన్ని అతను తప్పకుండా అనుభవించాలి అని చెబుతాడు. యమదూతలు అతన్ని నరకంలోకి తీసుకెళ్లి భయంకరమైనటువంటి అగ్నిలోకి తోసివేశారు. అతను ఎన్నో సంవత్సరాలు నరక యాతనలను అనుభవించాడు. ఆ తరువాత అతనికి తర్వాత జన్మలో ఎద్దుగా జన్మ లభించింది. అయితే ఎద్దైనా కాని అతను భారీ బరువులను మోస్తూ ఉండేవాడు. యజమాని రాత్రింబవళ్ళు అతని చేత పని చేయిస్తూ ఉండేవాడు. అతని శక్తి క్షీణిస్తూ ఉండడంతో యజమాని అతన్ని ఒక కుంటి వ్యక్తికి అమ్మేశాడు. ఆ కుంటి వ్యక్తి ఆ ఎద్దును బరువులు మోసేందుకై ఉపయోగించుకుంటూ ఉండేవాడు. అలా 8 సంవత్సరాల పాటు ఆ ఎద్దు అతనికి సేవ చేసింది. ఒకరోజు ఆ ఎద్దు ఆ కుంటి వ్యక్తిని తీసుకొని ఒక పెద్ద ఎత్తైనటువంటి కొండపైకి వెళ్ళింది. అధికమైనటువంటి శ్రమకు గురై అలసటతో అది సొమ్మసిల్లి పడిపోయింది. చివరి శ్వాసలు తీసుకుంటూ ఉండగా అక్కడ నిలబడిన వారికి ఆ ఎద్దుపై విపరీతమైనటువంటి జాలి కలిగింది. వారు దాని నోట్లో నీళ్లు పోసేటటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఒక పుణ్యాత్ముడు తన పుణ్యంలో కొంత భాగాన్ని ఆ ఎద్దుకు దానం చేశాడు. దాన్ని చూసి ఇతరులు కూడా తమ పుణ్యాన్ని దానికివ్వడం మొదలుపెట్టారు. అయితే ఆ గుంపులో ఒక వేశ్య కూడా నిలబడి ఉంది. అయితే ఆమె కూడా తన యొక్క పుణ్యాన్ని ఆ ఎద్దుకు దానం చేసింది. కొద్దిసేపటి తర్వాత ఆ ఎద్దు మరణించింది. ఆ తరువాత యమదూతలు వచ్చి ఆ ఎద్దు శరీరం నుండి ఆ యొక్క బ్రాహ్మణుడి ఆత్మను తీసుకుని యమలోకానికి చేర్చారు. చిత్రగుప్తుడు లెక్కలను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ వేశ్య దానం చేసినటువంటి పుణ్యం వలన ఆ బ్రాహ్మణుడికి అతనుకున్నటువంటి పాపాలన్నీ కూడా నశించాయి. యమభగవానుడు ఆ మాటలన్నీ విని ఆశ్చర్యపోతాడు. ఓ వేశ్య ఇచ్చినటువంటి పుణ్యఫలం వలన ఇతనికి ఎంత మంచి ఉపకారం చేసిందా వేశ్య! ఇంతకీ ఎవరామె? ఆమె చేసినటువంటి పుణ్యం ఏమిటి? ఆ పుణ్యశక్తితో నీ పాపాలన్నీ కూడా నశించాయే. కాబట్టి నీకు మరలా మానవ జన్మ కూడా లభించబోతుంది అని చెబుతాడు. అలా ఆ బ్రాహ్మణుడు ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో మరలా జన్మించాడు. ఆ మహాపుణ్యం వలన అతనికి పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు వచ్చాయి. అయితే అతను పెరిగిన తరువాత తనకు పూర్వజన్మలో ఆ యొక్క వేశ్య పుణ్యం చేసినటువంటి దానం గుర్తుకొచ్చింది. ఆమె గురించి తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తితో ఆమె నివసించేటటువంటి ఊరికి వెళ్తాడు. అక్కడ ఆమె ఇప్పటికే వృద్ధాప్యంలో ఉండిపోతుంది. ఆమె ముందు నిలబడి ఆ బ్రాహ్మణుడు పదే పదే ఆమెకు నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ఇక వేశ్య ఆశ్చర్యంతో, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఎవరు తమరు? మీరు నాకెందుకు ఈ విధంగా కృతజ్ఞతలు చెబుతున్నారు? నేను మీకు ఏ సహాయం చేయలేదే అని అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ మాతా, మీరు నిజంగా గొప్పవారు.
మీరు ఒక రోజున ఒక ఎద్దుకి మీరు చేసినటువంటి పుణ్యఫలాన్ని దానం చేశారు కదా! ఆ పుణ్యఫలాన్ని స్వీకరించినటువంటి ఎద్దుని నేనే. నాకు జీవదానం చేశారు. పాపకర్మలన్నీ కూడా తొలగించారు. గత జన్మలో నేను ఎద్దుగా జన్మించాను. ఆ కొండపై చివరి శ్వాసలు తీసుకుంటున్నప్పుడు తమరు మీ పుణ్యాన్ని నాకిచ్చారు. ఆ యొక్క పుణ్య శక్తితోనే నాకు మరలా ఇదిగో మానవ జన్మ లభించింది. కాబట్టి నా పూర్వజన్మ సంగతులన్నీ కూడా ఇప్పుడు నాకు గుర్తొచ్చాయి. కాబట్టి ఓ మాతా, నీవు నాకిచ్చినటువంటి ఆ పుణ్యం ఏమిటో తెలుసుకోవడానికై నేను తమరి దగ్గరకు వచ్చాను. దానివల్ల నా పాపాలన్నీ కూడా నశించాయి అని అంటాడు. అప్పుడు ఆ వేశ్య, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! నేను నా జీవితంలో ఎలాంటి పుణ్యకార్యము కూడా నేను చేయలేదు. అదేవిధంగా నా ఇంట్లో ఒక చిలుక ఉంది. అది పంజరంలో ఉంటూ ఎప్పుడూ కూడా ఏదో మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంది. దానినే వింటూ నా మనసు పవిత్రమైపోయింది. ఆ మంత్రాన్ని నేను నీకు పుణ్యంగా దానం చేశాను అని చెబుతుంది. అప్పుడు వారిద్దరూ కూడా ఆ చిలుక దగ్గరకు వెళ్ళి, ఆ చిలుకతో నీవు ఏ మంత్రం చెబుతున్నావు? దానివలన మా జీవితాలు ఉద్ధరింపబడ్డాయి అని చెప్పి అడుగుతాయి. ఆ మంత్రం నీకు అసలు ఎవరు నేర్పించారు? దాని అర్థం ఏమిటి? అలాగే ఆ మంత్రం వలన ఉపయోగం ఏమిటి అని అడగ్గా అప్పుడు ఆ చిలక తన యొక్క పూర్వజన్మ గురించి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నేను ఒక బ్రాహ్మణుణ్ణి. నాకు చాలా అహంకారం ఉండేది. అంతేకాకుండా గురువులను, పెద్దలను ఎవరిని కూడా గౌరవించకుండా ఉండేవాడిని. అందరినీ అవమానించేవాడిని. నా అహంకారం వలన నా స్వభావం క్రోధంతో, ద్వేషంతో నిండిపోయి ఉండేది. అందరినీ కూడా తుచ్చంగా చూసేవాడిని. విద్వాంసులను కూడా అవమానించేవాడిని. కాలక్రమంలో నా యొక్క మరణం సంభవించింది. ఈ యమలోకంలో గురువులను, పెద్దలను అవమానించినందుకై నాకు చిలుక జన్మ లభించింది. కాబట్టి చిలుకగా జన్మించిన తర్వాత చిన్న వయసులోనే నేను నా తల్లిదండ్రులను కోల్పోయాను. తరువాత ఒక చెట్టు కొమ్మపై ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండగా కొందరు మునులు ఆ మార్గంలో వెళుతూ నన్ను చూశారు. నా దీనస్థితిని చూసి వారు నా దగ్గరకొచ్చి ఆశ్రమానికి తీసుకువెళ్లారు. అక్కడ నన్ను ఒక అందమైనటువంటి పంజరంలో ఉంచి చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. రోజు ఆహారం కూడా పెడుతూ ఉండేవారు. స్నేహంగా మసలుకునేవారు. ఆ ఆశ్రమంలో మునులు, వారి భార్యలు, పిల్లలు ప్రతిరోజు కూడా తులసి మాతకు జలం సమర్పిస్తూ ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండేవారు. వారి నోటి నుండి వచ్చేటటువంటి ఆ మంత్రాన్ని వింటూ నేను దాన్ని గుర్తుపెట్టుకున్నాను. అప్పటి నుండి నేను ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటాను. ఆ యొక్క మంత్రశక్తి వలన నా జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు కూడా వచ్చాయి. నా కర్మలపై పశ్చాత్తాపం కూడా కలిగింది. నా మరణం కూడా ఆలస్యమైపోయిందే కానీ నేను 100 సంవత్సరాల పాటు ఇంకా ఎక్కువగా జీవించాను. కాబట్టి ఒకరోజు రాత్రి ఒక దొంగ నన్ను దొంగలించాడు. ఆ తరువాత ఈ వేశ్య నన్ను ఆ దొంగ నుండి కొనుక్కుంది. ఈమె ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉంటున్నాను. కాబట్టి ఈ మంత్రాన్ని విన్నటువంటి ఈ వేశ్య మనసు కూడా పవిత్రమై ఆమె తన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి విష్ణు భక్తురాలయ్యింది. కాబట్టి ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ మంత్రం వలన నా పాపాలు, ఈ వేశ్య పాపాలు, నీ పాపాలు కూడా నశించిపోయాయని చెప్పి ఆ చిలుక చెబుతుంది. ఇక ఆ బ్రాహ్మణుడు, ఆ వేశ్య ఇద్దరూ కూడా ఎంతో సంతోషిస్తారు. అలా వారు ప్రతిరోజు కూడా తులసి మాతకు జలం సమర్పిస్తూ ఆ యొక్క మంత్రాన్ని జపించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. తరువాత కొంతకాలం తర్వాత ఆ యొక్క మంత్రశక్తితో ఆ బ్రాహ్మణుడు, వేశ్య, చిలుక దివ్య విమానాల్లో విష్ణు లోకానికి ప్రయాణించారు. విష్ణుదేవుడు లక్ష్మీదేవితో ఇలా చెబుతాడు, ఓ దేవి, చూశావా తులసిమాత అలాగే మంత్రశక్తితో ఆ యొక్క ముగ్గురి పాపాలు ఎలా నశించాయో? అందుకే ప్రతి ఒక్కరూ కూడా రోజు తులసిమాతకు జలం సమర్పిస్తూ ప్రతినిత్యము కూడా మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఆ మంత్రం ఇదే, ఓం బృందావన స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా తులసిమాత ముందు ఉచ్చరిస్తే స్త్రీ యొక్క సౌభాగ్యం రెట్టింపోతుంది. పురుషుడు ఈ మంత్రాన్ని జపిస్తే అపార ధనాన్ని లభిస్తుంది. ఈ మంత్రం జపిస్తూ తులసిమాతను పూజించే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. స్త్రీలు స్నానం చేసే జడ బిగించి నీటితో తడిమినటువంటి జుట్టుతో నీటి గిన్నెతో తులసిమాతను పూజించాలి. సాయంత్రం తులసిమాత దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖ సమృద్ధి ఎలుగుతుంది. విష్ణుదేవుడి పూజలో తులసి ఆకు లేకపోతే అది అసంపూర్ణం. ఒక్క తులసి ఆకునైనా కానీ సమర్పించడంతో 1000 అమృత ఘటాలతో అభిషేకం చేసినటువంటి ఫలితం అతనికి లభిస్తుంది. తులసి మాతను గౌరవించి ఈ మంత్రాన్ని జపించే వారికి ఈ లోకంలోనే కాకుండా పరలోకాల్లో కూడా మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. మరణ సమయంలో తులసి ఆకుల జలాన్ని స్వీకరించిన వ్యక్తి తన పాపాల నుండి విముక్తిని పొంది విష్ణులోకానికి చేరుకుంటాడు.
కాబట్టి తులసి దగ్గర దీపం వెలిగిస్తే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? ఎటువంటి పాపాలైనా కానీ ఏ విధంగా కాలి బూడిదవుతాయో ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్నారు కదండీ! తిరిగి మరలా మరొక చక్కని వివరణతో కలుసుకుందాం. హరే కృష్ణ.